హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు నిపాసా బై హారిక. మీరు మా ఇంటిని నీట్గా, ఆర్గనైజ్డ్గా, బ్యూటిఫుల్గా ఉన్నప్పుడే చూస్తుంటారు కదా. ఈరోజు ది అదర్ సైడ్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళడం రావడము అండ్ షూట్స్తో అండ్ మధ్యలో ఈ శ్రావణ మాసంలో చిన్న చిన్న ఫంక్షన్స్తో చాలా చాలా బిజీగా ఉంటున్నాను. ఇక్కడ మీరు చూస్తే నేను లాస్ట్ వీక్ నా బ్రాస్ కలెక్షన్ అని ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, దానికోసం తీసిన సామాన్లు అవన్నీ మళ్ళీ తీసి నీట్గా ఆర్గనైజ్ చేసి లోపల పెట్టడానికి కూడా నాకు నిజంగా టైం లేదు. అవి అలానే ఉన్నాయి 1 వీక్ నుంచి. ఇవి నేను ముందు రోజు ఒక ఫంక్షన్కి రెడీ అవ్వడానికి తీసిన మేకప్ సామాన్లు, స్టిక్కర్స్, ఇంకా హెయిర్ డ్రెస్సింగ్ టూల్స్ ఇవన్నీ కూడా అక్కడే ఉండిపోయాయి. ఇంకా లాస్ట్ వీక్ నేను చాలా DIYs కూడా షేర్ చేశాను కదా, సో అవి అన్నీ కూడా డ్రై అయిపోయినాయి అనమాట. ఫ్లవర్స్ అంతా అవన్నీ కూడా తీయలేదు. ఈ రోజు అయితే ఆ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉన్నప్పుడు చూస్తుంటారు కదా, సో వీళ్ళు ఎప్పుడు ఇలానే ఉంటుందా అని అనుకుంటుంటారు కదా చాలా మంది. లేదు, ఇలా కూడా ఉంటుంది అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఇల్లు 95% చాలా ఆర్గనైజ్డ్గా క్లీన్గానే ఉంటుంది, మీరు ఎప్పుడు వీడియోస్లో చూసినట్లు. ఎందుకంటే అలా లేకుంటే నేను పీస్ఫుల్గా కూడా ఉండను అనమాట. నాకు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండాలి నీట్గా. బట్ మీరు ఈ మధ్య చూస్తే నేను బ్యాక్ టు బ్యాక్ DIYs అండ్ ఇంకా ఇలా కాంటెంట్ షేర్ చేస్తూనే ఉన్నాను కదా, సో నా వర్క్తో వీటితో నాకు యాక్చువల్గా టైం ఉండట్లేదు అనమాట. సో అందుకే క్లీన్ చేయలేకపోయాను. నాకు క్లీన్గా లేకుండా నిజంగానే లాస్ట్ వీక్ అంతా పీస్ఫుల్గా లేదు, ఎప్పుడెప్పుడు క్లీన్ చేద్దామా ఇవన్నీ అని ఉంది, కానీ నాకు బట్ టైం కుదరలేదు అంతే. ఫైనల్లీ నాకు ఇప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి ఇంకా మార్నింగ్ లేచి మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా మా ఇంట్లో ఉన్న ఇద్దరు అయితే నేను పట్టించుకోకుంటే వాళ్ళు అస్సలు పట్టించుకోరు అనమాట. ఫుల్ రిలాక్స్ అయిపోతారు. ఇంకా కాఫీ తాగిన గ్లాసులు, కప్పులు అన్నీ ఇంకెక్కడ పడితే అక్కడే ఉంటాయి. ఇంకా ఐ థింక్ ఇది ఇంకా ఎవరింట్లో అయినా కూడా సేమ్ స్టోరీ అనుకుంటా. ఈ ఫెస్టివ్ కలెక్షన్ అండ్ బ్రాస్ ఐటమ్స్ ఇవి మనం ఎప్పుడు ఫెస్టివల్ టైంలో యూజ్ చేస్తాం కదా, అలాంటివన్నీ ఇంకా కాటన్ బాక్స్ తీసుకొని దాంట్లో పెట్టేస్తున్నాను. నాకు తెలిసి మళ్ళీ ఇవి దీవాళీ వరకు యూజ్ అవ్వవు. మేము యాక్చువల్గా ఈ ఇయర్ ఫెస్టివల్స్ చేసుకోవట్లేదు. మీరు చూస్తే నేను వరలక్ష్మి వ్రతం కానీ లేకుంటే జన్మాష్టమి ఈ వీడియోస్ ఏవి షేర్ చేయట్లేదు. నన్ను కొంతమంది కమెంట్స్లో కూడా అడిగారు మా సెలబ్రేషన్స్ పోస్ట్ చేయండి అని చెప్పి. యాక్చువల్గా ఇయర్ జై వాళ్ళ నానమ్మ చనిపోయారనమాట. సో మేము అంటిల్ దసరా వరకు ఏం సెలబ్రేట్ చేయకూడదు అనమాట. మా అత్త అయితే దసరా వరకు అని చెప్పారు. ఐ థింక్ మేము దీవాళీ సెలబ్రేట్ చేసుకోవచ్చు అనుకుంటా. ఆ టైంలో మళ్ళీ ఇవన్నీ యూజ్ అవుతాయి. యాక్చువల్గా ఒక స్టోరేజ్ క్యాబినెట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాము, క్రాకరీ అండ్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి. సో అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి టెంపరీగా అవన్నీ పెట్టేసి మళ్ళీ నిదానంగా చూద్దామని చెప్పి ఇవన్నీ కాటన్ బాక్స్లో సర్దేసి పైన పెట్టేస్తున్నాము. మీకు ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ ఏమన్నా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంటే మీరు కానీ మనం ప్రీవియస్ వీక్ షేర్ చేసిన మన బ్రాస్ కలెక్షన్ హాల్ వీడియో చూడుకోకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. యాక్చువల్గా అయితే ఈ బ్రాస్ ఐటమ్స్ ఇవన్నీ మనం యూజ్ చేయకుంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసి పెడితే దాని కలర్ పోవు అని చెప్పి నాకు ఆ షాప్ అతను చెప్పాడు. ఎందుకంటే ఈ బ్రాస్ ఐటమ్స్ అండ్ సిల్వర్ ఇట్లాంటివన్నీ మనం ఎంత క్లీన్ చేసి పెట్టినా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అవి ఆక్సిడైజ్ అవుతాయి కదా, కొంచెం బ్లాక్ కలర్ టర్న్ అయిపోతాయి కదా. అలా టర్న్ అవ్వకూడదు అనుకుంటే ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసి పెట్టమని చెప్పాడు. నాకు యాక్చువల్గా తెలీదు అది ఎంత మటుకు వర్క్ అవుతుందో లేదో, జస్ట్ మీకు ఆ టిప్ షేర్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇలా బ్రాస్, సిల్వర్ ఇట్లాంటి ఐటమ్స్ ఆక్సిడైజ్ అవ్వకుండా అలానే ఉండడానికి ఏమైనా టిప్స్ తెలిసి ఉంటే ఖచ్చితంగా కమెంట్స్ బాక్స్లో షేర్ చేయండి, మనందరికి యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే మెస్ అంతా క్లియర్ చేసాము. ఇప్పుడు ఇంకా డస్టింగ్, క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను.
మిర్రర్స్ గ్లాస్ క్లీన్ చేసేటప్పుడు మనము క్లాత్‌తో ఎంత వైప్ చేసినా గూడా తెలియని చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అట్లా మరకలు కనిపిస్తూనే ఉంటాయి గదా! సో, మనం న్యూస్ పేపర్ గానీ, ఇట్లా పేపర్ తీసుకొని ఫైనల్‌గా ఇట్లా మొత్తం క్లీన్ చేస్తే మీకు మిర్రర్ అనేది చాలా నీట్‌గా కనిపిస్తదనమాట. ఇల్లు ఎప్పుడు నీట్‌గా, క్లీన్డ్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఎప్పుడు అలానే ఉండాలంటే ఒక సింపుల్ ఫార్ములా అనమాట. మనం ఎక్కడి నుంచైతే వస్తువులు తీస్తామో మళ్ళీ అప్పుడే పెట్టేసినామనుకో మన పని అయిన తర్వాత ఎక్కడివి అక్కడే ఉంటాయి. మనం అలా చేయమనమాట. తీసి సపోజ్ ఇప్పుడు కాఫీ తాగిన తర్వాత కాఫీ గ్లాస్ తీసుకెళ్ళి మనము డిష్ వాష్‌లో ఏసేస్తే అవి అక్కడే ఉంటది. బట్ మనం తాగిన తర్వాత మళ్ళీ పెడదాంలే అని చెప్పి ఆ కాఫీ కప్ అక్కడే పడేసామనుకో, అది ఇంకా అట్లా ఒకదాని తర్వాత ఒకటి పైలప్ అయిపోయి ఇంకా ఆ తర్వాత మనకి ఎక్కువ చూసేసరికి మనం ఓవర్‌వెల్మ్ అయిపోతామనమాట. ఇంక అసలు చేయాలనిపించదు. అట్లే పోస్ట్‌పోన్ చేస్తూనే ఉంటాము. సో, ఎప్పుడైనా సరే మనం ఏదైనా వస్తువుని తీసుకుంటే మన పని అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే పెట్టేస్తే మనకి ఎప్పుడూ ఆర్గనైజ్డ్‌గా ఉంటుందనమాట. ఈవెన్ మన పిల్లలకు గూడా మనం అదే నేర్పించాలి. మా పాపకి ఈవెన్ మా హస్బెండ్‌కి గూడా నేను అదే చెప్తాననమాట. మీరెక్కడ తీసిన వస్తువులు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే పెట్టేసారనుకో నాకు గూడా పని ఉండదు అని. పిల్లలైతే పెన్స్ ఇలాంటివన్నీ తీసుకొస్తారు. లేకుంటే ఆడుకొని మళ్ళీ అక్కడే ఏసి ఎళ్ళిపోతుంటారనమాట. అలాంటివి ఎక్కువైపోయేసరికి వాళ్ళకి గూడా మళ్ళీ తీయాలన్నా గూడా నువ్వు చెయ్యి అని మనకే చెప్తారనమాట. సో, ఎప్పుడైనా సరే తీసినవి మళ్ళీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తే నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంటుందనమాట ఇల్లు. ఇప్పుడు మీరు చూసిన మెస్‌కంతా కారణం నేనే. ఎందుకంటే నేను చెప్పాను గదా! షూట్స్ వాటితో నేను చాలా బిజీగా ఉంటే అందుకనే చేయలేకపోయాను. నాకున్న టైంలో మళ్ళీ అప్పుడు గూడా క్లీనింగ్ చేసుకోవాలంటే కుదరలేదనమాట. మీ ఇల్లు నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా, క్లీన్‌గా ఉండడానికి మీరు ఏ టిప్స్ ఫాలో అవుతారో, మీ కిడ్స్‌కి ఏం టీచ్ చేస్తారో కమెంట్స్‌లో చెప్పండి. నేను బిజీగా లేకుండా కొంచెం ఫ్రీగా ఉన్నాను అంటే ఇట్లా డస్టింగ్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం ఇంటిని అనేది చాలా చాలా ఇష్టం అనమాట. నేను అదొక పనిలాగా అసలు ఫీల్ అవ్వను. ఈ దివాన్ కాట్ మీద గూడా బెడ్‌షీట్ తీసి ఆల్మోస్ట్ 3-4 డేస్ అయింది చేంజ్ చేద్దామని చెప్పి. మళ్ళీ కొత్తదైతే అసలు చేంజ్ చేయలేదు. సో, ఫైనల్లీ దీనికి గూడా ఈరోజు టైం వచ్చింది.
మీరు చూస్తే మా దివాన్ కాట్ మీద గానీ, మా ఇంట్లో గానీ అన్నీ చాలా లైట్ కలర్సే ఉంటాయి. ఎందుకంటే నాకు కొంచెం లైట్ కలర్సే ఎక్కువ ఇష్టమనమాట. డార్క్, డీప్ కలర్స్ అయితే నేను అస్సలు ప్రిఫర్ చేయను. బట్ ఈసారైతే దివాన్ కాట్ మీద ఇలా ఎక్స్‌పెరిమెంట్ చేశాను. ఈ రెడ్ కలర్ కుషన్స్ అయితే సమ్ వ్యాలంటైన్స్ డేకి అట్లా లేకుంటే క్రిస్మస్ టైంలో ఇట్లా ఫెస్టివ్ సీజన్‌లో బావుంటాయని చెప్పి తీసుకున్నాను. ఎలా ఉందో నాకైతే తెలియదు గానీ, ఇంత బ్రైట్ రెడ్ నేను అసలు ఎక్కువ యూజ్ చేయననమాట. బట్ ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ గదా! బావుంటదిలే అని చెప్పి ఈ గ్రీన్ కలర్ కుషన్ కవర్స్‌తో నేను పేర్ చేశాను. మొత్తానికైతే మన లివింగ్ రూమ్ క్లీనప్ అయితే అయిపోయింది. అండ్ క్విక్‌గా షవర్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను కొంచెం రెడీ అయిపోయి మన లివింగ్ రూమ్ ఎలా ఉందో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తాను. హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్‌ని బ్లో డ్రై కంటే ఎయిర్ డ్రైకే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బట్ వెదర్ అయితే చాలా చల్లగా ఉందనమాట. అందుకని ఇంకా ఈరోజు కూల్ సెట్టింగ్ పెట్టేసి మొత్తం హెయిర్ అంతా బ్లో డ్రై చేసేసాను. నా పనంతా అయిపోయేసరికి మా సార్ జిమ్‌కెళ్ళేసి వచ్చాడు. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అండ్ ఫీల్స్ కోసం అని చెప్పి అగరబత్తి బర్న్ చేసి మన ఉర్లీ బౌల్‌లో మళ్ళీ ఫ్లవర్స్ అరేంజ్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ఈరోజు నేనేం పెద్ద ఎక్స్‌పెరిమెంట్ చేయట్లేదు. జస్ట్ రెడ్ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మన కుషన్ కవర్స్ రెడ్ కలర్ ఉన్నాయి కదా! సో మొత్తం అంతా మ్యాచ్ అవుతుందని చెప్పి రెడ్ కలర్ యూజ్ చేశాను. నాకైతే మా లివింగ్ రూమ్ మొత్తం అంతా నీట్‌గా క్లీన్ అయిపోయిన తర్వాత చాలా చాలా పాజిటివ్‌గా చాలా హ్యాపీగా అనిపించింది. నేను యాక్చువల్‌గా ఈ వీక్‌కి లాంగ్ వీడియో ఏం షూట్ చేయలేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు లివింగ్ రూమ్ ఎలాగో క్లీన్ చేయాలి కదా! వై డోంట్ ఐ షో దిస్ ప్రాసెస్ అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు మీరు బ్యూటిఫుల్‌గా, నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉన్న ఇల్లే చూస్తుంటారు కదా! సో ఎవరి ఇల్లు అయినా సరే అట్ సమ్ పాయింట్‌లో ఖచ్చితంగా మెస్ అవుతుంటది. మనం బిజీగా ఉన్నప్పుడు మళ్ళీ నీట్‌గా పెట్టుకోవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఈరోజు ఇల్లంతా క్లీన్ చేసుకొని నన్ను నేను క్లీన్ చేసేసరికి ఆల్మోస్ట్ 10 అట్లా అయిపోయింది. సో ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను పెసరట్టు చేద్దాం అనుకుంటున్నాను విత్ ట్విస్ట్ అనమాట. యాక్చువల్‌గా ఇది నార్మల్ పెసరట్టు కాదు. బీట్రూట్ అండ్ పాలకూర యూజ్ చేసి పెసరట్టు చేద్దాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చేశాను. చాలా బాగా వచ్చిందనమాట. సో మీకు కూడా చూపిద్దాము అని చెప్పి చేస్తున్నాను. హెల్తీ పెసరట్టు అనమాట ఇది. యాక్చువల్‌గా పెసరట్టే హెల్తీ కదా! ఎందుకంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ కదా! బట్ ఇది ఇంకా సూపర్ హెల్తీ పెసరట్టు అనమాట. ఎందుకంటే దీంట్లో మనం పాలకూర అండ్ బీట్రూట్ కూడా వేస్తున్నాము. రెసిపీ అయితే కొత్త ఏం కాదు. నార్మల్ రెసిపీని మీరు పెసరట్టు ఎలా వేస్తారో అలానే. బట్ జస్ట్ ఏంటంటే నేను పాలకూర అండ్ బీట్రూట్ యూజ్ చేస్తున్నాను అంతే. టేస్ట్ అయితే నార్మల్ పెసరట్టు కంటే చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. చూసారా బ్యాటర్ రెడ్ కలర్‌లో ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీంట్లో కాంబినేషన్ అయితే నేను ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నాను. మేము యాక్చువల్‌గా డై హార్డ్ పీనట్ చట్నీ ఫ్యాన్స్ అనమాట. బట్ ఈరోజు పీనట్స్ లేవన్నమాట, అయిపోయాయి. మళ్ళీ వేయించడానికి టైం లేదని చెప్పి ఇంట్లో కోకోనట్ ఉంటే కోకోనట్ చట్నీ చేశాను. అది కూడా చాలా బాగుంది. చాలామంది నన్ను అడుగుతుంటారు, ఈ క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్స్ అసలు వర్క్ చేయవు, జస్ట్ ఫస్ట్లో అట్లా ఉంటాయి కానీ తర్వాత అసలు వర్క్ చేయవు అని చెప్పి. నేను ఇదైతే ఆల్మోస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నాను అనుకుంటా. చాలా బాగా పనిచేస్తుంది ఇది. నేనైతే యూజ్ చేసే ముందర కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో మొత్తం రబ్ చేస్తాను అనమాట. లేకుంటే ఎప్పుడైనా దోశ అతుక్కుంటుంది అనిపించినా కూడా ఆ టైంలో జస్ట్ ఆనియన్ తీసుకొని మొత్తం రబ్ చేస్తాను అంతే. మిగిలిన దోశలన్నీ ఇంకా జై వేసాడు అనమాట. ఆ రోజు నెక్స్ట్ డే యాక్చువల్గా పాపకి యాన్యువల్ డే పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. తను రిహార్సల్స్ కానీ మనం స్టూడియోలో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము. అందుకని చెప్పి నేను ఇంకా తనకి ఫ్రూట్స్ అవన్నీ కట్ చేపిస్తున్నాను. మాకు బ్రేక్ఫాస్ట్ లేకి ఏదో ఒక ఫ్రూట్ తినడం అలవాటు అనమాట. సో ఈరోజు అయితే మామూలుగా అయితే ఎగ్స్ అండ్ ఫ్రూట్స్ ఉంటుంది.
బట్ ఈ రోజు అయితే సాటర్డే అనమాట. సాటర్డే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి పెసరట్టు ప్లస్ ఈ పపాయ అనమాట. పపాయ అయితే చాలా చాలా స్వీట్గా చాలా బాగుండింది. ఇంకా పెసరట్లకి కొబ్బరి చట్నీ అన్నాను కదా, చాలా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇక్కడ బెంగళూరులో ఉడుపిలో దొరికే కొబ్బరి చట్నీ అయితే అస్సలు తినలేము, అస్సలు టేస్ట్ కూడా ఉండదు. బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా రిలేట్ చేసుకుంటారు. మన కిచెన్ సెట్టింగ్ అప్ ప్రాసెస్లో భాగంగా నేను జూట్ బాస్కెట్స్ తీసుకున్నాను. ఒకసారి అన్బాక్స్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవైతే కిచెన్లో ఎక్స్ట్రా కిచెన్ టవల్స్, ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ కవర్స్ ఇలాంటివి స్టోర్ చేసుకోవడానికి అని చెప్పి తీసుకున్నాను. నేను ఈ బాస్కెట్స్ నెక్స్ట్ ఏషియా నుంచి తీసుకున్నాను. మొత్తం 3 బాస్కెట్స్ అనమాట. ఒకటి పెద్దది, మిగిలినవి 2 కొంచెం చిన్నవి అనమాట. నాకు ఈ బాస్కెట్స్లో బాగా నచ్చింది ఏంటంటే ఈచ్ బాస్కెట్కి ఒక ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చింది. నాకు ఈ సైజెస్ అయితే ప్రాపర్గా సరిపోతాయి అనిపిస్తుంది. పెద్ద వాటిలో అయితే ఈ కిచెన్ టవల్స్, ఎక్స్ట్రా ఫ్రిడ్జ్ కవర్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి, ఈ చిన్న వాటిలో అయితే గ్రాసరీ బ్యాగ్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అలాంటివి స్టోర్ చేసుకోవడానికి. అలా నేను చెప్పా కదా ఫ్లవర్ డీటెయిల్స్ అని చెప్పి, ఇది యాక్చువల్గా ఎంబ్రాయిడరీ అనమాట. పైన ఎంబ్రాయిడరీ వేశారు. చాలా బాగుంది. అంటే ప్లెయిన్గా లేకోకుండా ఈ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వచ్చేకి కొంచెం స్పెషల్గా కనిపిస్తున్నాయి. ఈ ఆర్గనైజర్స్ తీసుకోవడానికి అయితే నేను చాలా రోజులు చూస్తున్నాను. లోకల్ షాప్స్లో నాకు దొరకలేదు, అండ్ అమెజాన్లో కూడా నాకు, ఫ్లిప్కార్ట్లో కానీ కొంచెం సిమిలర్గా ఈ టైప్లో సైజెస్ అయితే నాకు అంత దొరకలేదన్నమాట. ఫైనల్గా నాకు నెక్స్ట్ ఏషియాలో బాగున్నాయి అనిపించి ఇవి తీసుకున్నాను. క్వాలిటీ అయితే నాకు చాలా బాగుంది అనిపించింది. నా దగ్గర ఆల్రెడీ జూట్ బాస్కెట్స్ ఉన్నాయి కాబట్టి దాని మెయింటెనెన్స్ కూడా మరీ అంత కష్టమేం కాదు. మీరు చూస్తే డెప్త్ కూడా బాగానే ఉంది. మనం ఏమైనా పెట్టుకోవడానికి అట్లా కొంచెం ఏవైనా పడతాయి అనమాట ఈజీగా. నేను బిజీగా ఉండి నా ప్లాంట్స్ని కూడా కేర్ తీసుకోలేదు. యాక్చువల్గా ప్లాంట్స్కి వాటర్ పోయడం జై పని అనమాట. బట్ తను సరిగా పోయట్లేదు అని చెప్పి ఈ మధ్య నేనే పోస్తున్నాను. బట్ లాస్ట్ వీక్ బిజీగా ఉండి నేను కూడా సరిగా కేర్ తీసుకోలేదు. ఈరోజు అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ అండ్ ప్రొడక్టివ్ మార్నింగ్ అనమాట. నేను అనుకున్న పనులన్నీ చేసేసాను. దీని తర్వాత పాపని స్టూడియోలో డ్రాప్ చేసేసి నేను జయ షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాము. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలనుకుంటున్నారా అనేది కూడా నాకు ఖచ్చితంగా చెప్పండి. సో దట్ నాకు ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కొంచెం క్లారిటీ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన అన్ని వీడియోస్ చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.